హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీతో మీ శైలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఇదే అయితే నిన్నటి వ్లాగ్ అనమాట, అంటే మండే వ్లాగ్ అనమాట. ఇంకా మండే మార్నింగే లేచి ఇంకా ఇల్లంతా క్లీన్ చేసి దీపం అయితే పెట్టేశాను. ఇంకా దీపం పెట్టిన తర్వాత నాకు మా వారికి అయితే టీ అయితే పెట్టానండి. యాక్చువల్లీ మా వారు వచ్చేసారు కదా, మళ్ళీ టీకి అయితే మళ్ళీ షిఫ్ట్ అయిపోయాను అనమాట. మా వారు లేనప్పుడు బ్లాక్ కాఫీ తాగాను కదా, ఇప్పుడు ఏంటంటే మళ్ళీ టీకి షిఫ్ట్ అయిపోయాను. కాకపోతే 11 గంటలకి ఇలా, అంటే 11 o'clock ఇలా మాత్రం మళ్ళీ ఒకసారి బ్లాక్ కాఫీ అయితే చేసుకుంటున్నాను. ఏంటోనండి, మా వారు ఉంటే అతనికి టీ పెడతాను కదా, అతనితో పాటు నాకు తాగాలనిపిస్తుంది. అందుకే ఇంకా అలా టీ అయితే తాగేస్తున్నాను అనమాట. ఇక్కడైతే టీ తాగేసిన తర్వాత ఇంకా ఈ రోజు అయితే రవ్వ దోశ చేస్తున్నానండి. మా చిన్నోడు ఎప్పటి నుంచో అడుగుతున్నాడు రవ్వ దోశ అని చెప్పి. మొన్నైతే బోండా అడిగాడు కదా, ఇంకా దానికైతే చేసేసాను. ఇప్పుడు రవ్వ దోశ అనేసరికి ఇంకా ఎలాగో గ్రైండర్ కూడా పాడైపోయింది, ఇడ్లీకి రుబ్బు అయితే వెయ్యట్లేదు. ఇంకా అలా అని చెప్పి ఇంకా ఈ రోజు అయితే రవ్వ దోశ చేస్తున్నాను. అయితే రవ్వ దోశ ఎప్పుడు చేసినా కూడాను పెనం అనేది కొంచెం ఫ్లాట్ గా ఉన్నది అనుకోండి, మనకి రవ్వ దోశ అనేది కొంచెం పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. ఫస్ట్ అయితే పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకొని, ఇప్పుడు ముందుగా కలుపుకున్న పిండిని కొద్దిగా గరిటతో అయితే వేసుకొని మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకొని, దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకొని, దీన్ని హై ఫ్లేమ్ లోనే అటు ఇటు కొంచెం కదుపుకుంటూ వేయించుకోవాలి. ఈ దోశ వేగేలోపు ఈ పిండిని ఎలా కలుపుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో 1 కప్పు వరకు ఉప్మా రవ్వ తీసుకొని, ఇదే కప్పుతో 1 కప్పు వరకు బియ్యం పిండి అయితే తీసుకోవాలి. అలాగే ఒక అరకప్పు వరకు మైదా పిండి అయితే తీసుకోవాలి. అలాగే ఒక అరకప్పు వరకు పెరుగు వేసుకోవాలి. వీటన్నిటిని కూడా నేను ఒకే కొలతలతో తీసుకుంటున్నానండి. అంటే 1 కప్పు ఉప్మా రవ్వకి 1 కప్పు బియ్యం పిండి, అలాగే అరకప్పు వరకు మైదా, అరకప్పు వరకు పుల్లటి పెరుగు అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసుకున్న కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఇందులోనే కొంచెం అల్లం తురుమైతే వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసేసి కొంచెం రుచికి తగినంత ఉప్పు వేసి ఇందులో 4.5 కప్పుల వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ప్రెసెంట్ 4 కప్పుల వరకు వాటర్ వేసుకున్నాను. తర్వాత అరకప్పు వరకు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ప్రెసెంట్ ఎందుకంటే మనం దీని కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. దీని కన్సిస్టెన్సీ ఎప్పుడు కూడా కొంచెం పల్చగా ఉండాలండి. మనం రవ్వ దోశకి ఎప్పుడు కూడా కొంచెం పల్చగా ఉంటేనే మనకి రవ్వ దోశ అనేది అంటుకుపోకుండా చాలా క్రిస్పీగా వస్తుంది. ఇక్కడ వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిపేసుకొని దీన్ని అయితే ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలన్నమాట. ఒకవేళ టైం లేదనుకోండి, ఒక పావు గంట అయినా సరే దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఒక పావు గంట తర్వాత దీన్ని అయితే మరొకసారి బాగా కలిపేసుకుంటున్నాను. ఏంటంటే ఇలా పావు గంట పక్కన పెట్టుకోవడం వల్ల దీని కన్సిస్టెన్సీ కొద్దిగా చిక్కబడుతుంది. అప్పుడు ఇంకొక అరకప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుంటే మనకి దీని కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. ఇది కొంచెం పల్చగా ఉండాలండి. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం దీంతో అయితే రవ్వ దోశ అయితే వేసుకోవాలి. అయితే నేను ఇక్కడ గరిటతో మాత్రమే రవ్వ దోశ అయితే వేసుకున్నాను. ఒకవేళ ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే గరిటతో కాకుండా చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో అయితే వేసుకుంటే రవ్వ దోశ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. అయితే ఈ రవ్వ దోశ చేసుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుందండి. అంటే ఎక్కువసేపు దీన్ని వేయించుకోవాలన్నమాట, అందుకే కొంచెం టైం అయితే పడుతుంది. ఇది బాగా వేగిన తర్వాత దీన్ని మరో పక్క అయితే టర్న్ చేసుకుంటూ మరో పక్క కూడా కొంచెం వేయించుకోవాలి. ఇలా 2 పక్కలు వేయించుకుంటే మనకి రవ్వ దోశ అనేది కొంచెం క్రిస్పీగా వస్తుంది. లేదు మాకు కొంచెం సాఫ్ట్ గా కావాలి అంటే ఒక పక్క వేయించుకుని తీసేసుకుంటే మనకి రవ్వ దోశ కొంచెం సాఫ్ట్ గా వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే నేను కొంచెం ఫాస్ట్ గా చేసేసానండి. మా వారికి టైం అయిపోతుందని చెప్పి ఫస్ట్ అతనికి వేసి ఇచ్చేస్తున్నాను. అందుకే కొంచెం ఫాస్ట్ గా చేసి ఇచ్చేసాను. రవ్వ దోశ అయితే చేసేసాను. మరో పక్క ఏంటంటే ఈరోజు పప్పు చారు అయితే చేసుకుంటున్నానండి. ఇందులో ముల్లింగును బెండకాయలు ఉంటాయి కదా, ఆ 2 వేసేసి పప్పు చారు అయితే చేసుకొని దానికైతే తాలింపు పెట్టేశాను. మరో పక్క ఏంటంటే ఈరోజు బెండకాయ ఫ్రై అయితే చేశానండి. పల్లీలు వేసి కొంచెం బెండకాయ ఫ్రై అయితే చేశాను అనమాట. అయితే ఈ రెసిపీస్ కి వీడియో ఏమీ షూట్ చేయలేదండి. టైం అయిపోతుందని చెప్పేసి వీడియో ఏం షూట్ చేయలేదన్నమాట. ఇక్కడ వంట అయిపోయిన తర్వాత మా వారికి అయితే క్యారేజ్ కట్టేసి అతనికి అయితే ఇచ్చేసాను. ఏంటంటే ఈరోజు కొంచెం లేట్ అయింది. ఎందుకు, రవ్వ దోశ కదా, కొంచెం కాలడానికి లేట్ అవుతుంది. అందుకే కొంచెం వంట కూడా కొంచెం లేట్ అయిపోయింది. మా వారికి అయితే ఇచ్చేసాను. ఈరోజు ముగ్గు అయితే ఇలా వేసుకున్నానండి. ముగ్గు ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. మా వారికి అయితే ఇచ్చేస్తే అతనైతే టిఫిన్ చేసేసి కాలేజ్కి అయితే వెళ్ళిపోయారనమాట. అతను వెళ్ళిపోయిన తర్వాత పిల్లలకి నా కోసం అయితే వేసుకుంటున్నాను.
నేనేంటంటే కొంచెం క్రిస్పీగా తింటాను. నాకు కొంచెం క్రిస్పీగా ఉంటే ఇష్టం అన్నమాట. అందుకే కొంచెం క్రిస్పీగా వేసుకున్నాను. పిల్లలకి మాత్రం కొంచెం సాఫ్ట్‌గా వేశాను. ఇంకా వాళ్ళు తినరు కదా! అందుకని ఇంకా వాళ్ళకి సాఫ్ట్‌గా వేశాను. అయితే మా పెద్దోడికి మాత్రం కొంచెం ఇబ్బందయిపోయిందండి. ఎందుకంటే అందులో ఆనియన్స్ వేశాను కదా! ఇంక వాడికైతే నచ్చదనమాట. అయితే అది ఆనియన్స్ లేకుండా కొద్దిగా తీసుకుంటూ వేశాను. అప్పటికి కూడా కొద్దిగా ఆనియన్స్ అయితే పడిపోయాయి. ఇంక తినేటప్పుడైతే కొంచెం ఇబ్బంది పెట్టాడు నాకొద్దు అని చెప్పి. కానీ ఏం చేస్తాను మర్చిపోయాను వాడికి సెపరేట్‌గా తీయడం. ప్రతిసారి ఇలానే అవుతుందండి. తనకి సెపరేట్‌గా తీయాల్సొస్తుంది. ఏంటో మర్చిపోతున్నాను. అందరికి వేసేలాగే ఇంకా ఆనియన్స్ అయితే వేసిచ్చేస్తున్నాను. ఈరోజు మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టేశాడు. సర్లే ఇంకా అందులో ఉన్న ఆనియన్స్ అన్నీ తీసేసి ఇంక వాడికిస్తే అప్పుడు తిన్నాడన్నమాట. ఇంకా పిల్లలకిచ్చిన తర్వాత ఇంక నేను కూడా తినేసాను. చూసారా రవ్వ దోస అనేది ఎంత క్రిస్పీగా ఉందో చాలా వచ్చిందండి. ఇంక ఈరోజైతే పల్లి చట్నీ చేశాను రవ్వ దోస మీదకైతే. ఇంక తర్వాత కొద్దిగా గిన్నెలుంటే ఇంక అవన్నీ క్లీన్ చేసేసి ఇంకా వీడియో అయితే ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసాననమాట. ఇంకా వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేసేసి ఇంకా ఈవినింగ్ అయితే ఏంటంటే ఇంకా మధ్యాహ్నం అంతా ఇంకా వర్క్ ఎంతగా లేదండి. ఇంకా ఈవినింగ్ ఏంటంటే ఇంకా మా వారు వచ్చిన తర్వాత నేను మా వారు ఇద్దరం కలిసి అయితే ఇంకా నేషనల్ మార్ట్‌కి అయితే వచ్చామన్నమాట. కొద్దిగా గ్రోసరీస్ అయితే తీసుకోవాలి. ఏంటంటే ఈ మంత్ కొంచెం ఊరెళ్ళాల్సిన పనుంది. అందుకే కొద్ది గ్రోసరీస్ మాత్రమే తీసుకోవాలనుకుంటున్నాను. ఇంకా దానికోసమే నేను మా వారైతే ఇంకా నేషనల్ మార్ట్‌కి అయితే వచ్చామన్నమాట. ఇంకా గ్రోసరీస్ తీసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసానండి. అయితే నేనేమేమి తీసుకున్నానో చెప్తాను. ఫస్ట్ అయితే ఇంకా ఈ మంత్ ఏంటంటే ఎక్కువ రోజులు ఉండట్లేదు. ఒక 10 డేస్ ఇలాగా ఊరెళ్ళాల్సి వస్తుందన్నమాట. అందుకే కొద్ది గ్రోసరీస్ తీసుకున్నాను. అంటే కందిపప్పు, ఇడ్లీ నూక, మినపప్పు అయితే ఉందన్నమాట. ఇంకా అది తీసుకోలేదు. ఆయిల్ ప్యాకెట్లు ఒక 3, చింతపండు, కారం, పసుపు, పూజ సామాగ్రి కొద్దిగా ఇంకా అలా కొద్దిగా తీసుకున్నాను. అయితే ఇప్పుడు ఏంటంటే వీటిని ఇలా ఉంచేసాననుకోండి ఇంకా మరుసటి రోజుకి ఎలా ఉండిపోతాయని చెప్పి ఇంకా వచ్చిన వెంటనే వీటన్నిటిని కూడా సర్దేసుకుంటున్నాననమాట. ఫస్ట్ ఇలా పెట్టేసామనుకోండి ఇంకా తర్వాత అంత పనే ఉండదు. అందుకే ఇంకా వీటన్నిటిని కూడా సర్దేసుకుంటున్నాను. అయితే మాకు దగ్గరలో నేషనల్ మార్టే ఉందండి. డీమార్ట్ అయితే లేదనమాట. అయితే నేషనల్ మార్ట్‌లో మాత్రం చాలా రేట్లు ఎక్కువున్నాయండి. మెయిన్‌గా ఏంటంటే చింతపండు తీసుకున్నాను. అర కేజీ చింతపండు రూ. 174 ఉందండి. చాలా ఎక్కువుంది. అదే డీమార్ట్‌లో అయితే ఏంటంటే ఇంతకుముందు డీమార్ట్‌కి వెళ్ళేవాళ్ళం. అక్కడ ఏంటంటే అర కేజీ చింతపండు రూ. 120, రూ. 115 ఇలా ఉందనమాట. చాలా తక్కువ. ఇక్కడ మాత్రం చాలా ఎక్కువుంది. చాలా రేట్లయితే ఇక్కడ ఎక్కువండి. అందులోనూ కొన్ని ఐటెమ్స్ అయితే ఇక్కడ దొరకట్లేదు. మనకి డీమార్ట్‌లో ఏంటంటే ప్రతి ఐటెమ్ దొరుకుతుంది. నేషనల్ మార్ట్‌లో మాత్రం కొన్ని ఐటెమ్స్ అయితే దొరకట్లేదు. మెయిన్‌గా ఏంటంటే ఆవాలు, జీలకర్ర ఇవి తీసుకుందామంటే చాలా పెద్ద పెద్ద ప్యాకెట్లున్నాయండి. చిన్న ప్యాకెట్స్ ఏం లేవన్నమాట. అలాగే ధనియా పౌడర్, జీరా పౌడర్ కూడాను అర కేజీ ప్యాకెట్లున్నాయి. మనకి అర కేజీ ప్యాకెట్లు చాలా ఎక్కువైపోతాయి కదా! అందులోనూ ఇంకా నేను కొన్ని రోజులు ఉండను కదా! ఇంకా అంత పెద్ద ప్యాకెట్లు తెచ్చి వేస్ట్ అని జెప్పేసి ఇంకా ధనియాలు, జీలకర్రనేంటంటే నేను లూజ్‌గానే తీసుకున్నాను. పౌడర్‌లయితే ఇంక అక్కడ నాకు దొరకలేదు. ఇంక అందుకనే వీటిని కొద్దిగా ఎక్కువే తెచ్చుకున్నాను. వీటితోటే పౌడర్ చేసి ఇంక పెట్టుకోవచ్చు కదా! అని చెప్పేసి. ఇంకోటేంటంటే ఇక్కడ మనకి కిచెన్ ఐటెమ్స్ కూడా అంతగా దొరకవండి. కొంచెం కాస్ట్‌లీగా ఉంటాయి. అదే మనకి డీమార్ట్‌లో ఏంటంటే కంటైనర్స్ ఇవన్నీ కూడా కొంచెం మనకి రీజనబుల్ ప్రైస్‌లో ఉంటాయి కదా! ఇక్కడైతే అలా దొరకట్లేదన్నమాట. కొంచెం కాస్ట్‌లీగా ఉన్నాయని ఇంకేం తీసుకోలేదు. ఇంక నెక్స్ట్ మంత్ ఎప్పుడైనా ఇంకా డీమార్ట్‌కెళ్ళైతే తీసుకోవాలి. అయితే నేనిక్కడ వీటన్నిటిని కూడా సర్దేసుకుంటున్నానండి. 2 బాస్కెట్‌లో సర్దేసుకుంటున్నాననమాట. అంటే మనకి కిరాణా సామాన్లన్నీ ఉంటాయి కదా! ఇంక వాటన్నిటిని కూడా ఒక దాంట్లో పెట్టేసుకుంటున్నాను. ఇంకా పప్పులు, ఉప్పులు ఇవన్నీ ఉంటాయి కదా! ఇంకా వాటినైతే ఒక పక్క పెట్టేసుకుంటున్నాననమాట. ఏంటంటే మనకు కావాల్సిన వెంటనే దొరుకుతాయి కదా! అని చెప్పేసి ఇలా సెపరేట్‌గా అయితే నేను బాస్కెట్‌లో అయితే పెట్టేసుకుంటున్నాను. మాకేంటంటే సెపరేట్‌గా సెల్ఫ్‌లేం లేవు. అందుకనే వీటిని అంటే గ్రోసరీస్ అన్నిటిని కూడా ఇలా బాస్కెట్‌లో అయితే పెట్టుకుంటున్నాననమాట. ఏవైనా ఖాళీ అయ్యాయి అని అనుకుంటే ఇంకా వాటిని తీసి ఇంకా డబ్బాల్లో అయితే వేసుకుంటాను. అంతవరకు మాత్రం ఈ బాస్కెట్‌లోనే పెట్టేస్తాను. ఇంకా వీటన్నిటిని కూడా ఇలానే ఇంక సర్దేసుకుంటున్నాను. అయితే మా చిన్నోడు చూసారా నేను సర్దుతానమ్మా ఇంకా ఇచ్చేసేయి అని అంటున్నాడు. కాకపోతే ముందే ఒకటి చేశాడండి. హ్యాండ్ వాష్ ఉంటుంది కదా! ఇంకా హ్యాండ్ వాష్ మొత్తం కూడాను విప్పేసాడు. అయితే కొద్దిగా పడిపోయిందనమాట. అయితే నేను అక్కడ అదే కోపం అవుతున్నాను. ఎందుకు అవన్నీ తీస్తున్నావు అని చెప్పేసి. ఇంక ఇలానే ఉంటుందండి మా చిన్నోడితో. మొత్తం హెల్ప్ చేస్తానంటాడు కానీ ఏదో ఒక చిన్న తుంటరి పని చేస్తాడనమాట. కానీ హెల్ప్ అయితే చేస్తాడు బాగాను. ఇంకా హాలిడేస్ ఇస్తే పిల్లలతో మాత్రం ఇలానే ఉంటుంది. ఇంక ఇక్కడైతే ఇంకా సెల్ఫ్ మొత్తం కొద్దిగా క్లీన్ చేసేసి ఇంకా బాస్కెట్‌లో అయితే పెట్టేసాను. ఇంకా అవన్నీ కూడా సర్దేసుకున్న తర్వాత ఇంకా అక్కడి నుంచయితే
ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా, ఇంకా పిల్లలైతే ఆకలి అంటున్నారనమాట. అయితే ఇంకా వాళ్ళ కోసం ఈరోజు అయితే దహీ పూరి అయితే చేస్తున్నానండి. ఇంకా ఒక పక్క దహీ పూరి చేస్తాను కదా, ఇంకా మరో పక్క ఏంటంటే ఫస్ట్ టీ అయితే పెట్టుకుంటున్నాను. నాకు మా వారి కోసం టీ అయితే పెడుతున్నాను అనమాట. అయితే దహీ పూరి చేస్తున్నాను అని చెప్పాను కదా. ఫస్ట్ ఏంటంటే నేను అంటే గ్రోసరీస్కి వెళ్ళక ముందే కొద్దిగా చింతపండు అయితే నానబెట్టుకున్నాను అనమాట. అంటే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకొని ఇంకా దాన్ని అయితే గుజ్జు మొత్తం తీసేసి ఇప్పుడు ఏంటంటే ఒక కడాయిలో ఈ గుజ్జు మొత్తం వేసేసుకొని ఇందులోనే ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు బెల్లం పౌడర్ వేసుకున్నాను. అలాగే కొద్దిగంత ఉప్పు, 1 టీ స్పూన్ వరకు కారం, కొద్దిగా జీలకర్ర పౌడర్ వేసుకున్నాను. ఇంకా అన్ని వేసుకున్న తర్వాత వీటిని అయితే బాగా కలిపేసుకొని ఈ గుజ్జంతా కొంచెం దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకోవాలన్నమాట. ఇదైతే ఏంటంటే స్వీట్ సాస్ అండి, మనకి దహీ పూరి వేస్తారు కదా టామరిన్ సాస్, అదన్నమాట. ఇంకా దాన్ని అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ గుజ్జంతా బాగా దగ్గర పడింది. ఇంకా దగ్గర పడిన తర్వాత ఇంకా దీన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా పక్కన పెట్టుకున్నాను. ఇంకా మరో పక్క ఏంటంటే గ్రీన్ చట్నీ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే ఒక గిన్నెలో కొద్దిగా పెరుగు తీసుకొని ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా, ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అనమాట. అయితే నేను వీటిని క్యూబ్స్ లాగా చేసుకున్నాను కదా, ఇంకా ఆ క్యూబ్స్ ఒక 4 వేసుకొని కలిపేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర క్యూబ్స్ లేకపోతే కొత్తిమీర, కొద్దిగా పుదీనా, పచ్చిమిర్చి, కొద్దిగంత ఉప్పు వేసి మొత్తం గ్రైండ్ చేసుకొని ఈ పెరుగులో అయితే కలిపేసుకోవాలన్నమాట. నా దగ్గర ఏంటంటే రెడీమేడ్గా ఇవి ఉన్నాయి కదా అని చెప్పి పెరుగులో అయితే ఇంకా వేసేసి బాగా కలిపేసుకున్నాను. ఇందులోనే కొద్దిగా రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలిపేసుకుంటే మనకి గ్రీన్ చట్నీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా దాన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాను. మరో పక్క ఏంటంటే స్వీట్ కార్డ్ అయితే తయారు చేసుకుంటున్నానండి. అంటే ఒక గిన్నెలో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకొని ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పంచదార, అలాగే చిటికెడంత ఉప్పు వేసుకున్నాను. కొద్దిగంత జీలకర్ర పౌడర్ వేసి మొత్తం బాగా కలిపేసుకుంటే మనకి స్వీట్ కార్డ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇంక వీటిని పక్కన పెట్టుకున్నానో లేదో మరో పక్క ఏంటంటే టీ అయిపోయింది అనమాట. ఇంకా టీ వడబోసేసి ఇంకా మా వారికి అయితే ఇచ్చేసాను. మా వారు అప్పటికే చెప్తున్నారు టీ అయిందా లేదో చూడు అని చెప్పి. అందుకనే ఫస్ట్ టీ అయితే ఇచ్చేసాను. ఇంకా నేను కూడా టీ తాగేసాను. ఇంకా మరో పక్క ఇంకా టీ తాగే లోపు ఏంటంటే దుంపలు కూడా ఉడకబెట్టుకున్నానండి. ఒక 4 బంగాళదుంపలను అయితే ఉడకబెట్టుకొని ఇంకా పొట్టు తీసి వీటినైతే బాగా స్మాష్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే రుచికి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా, కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా, అలాగే ఒక ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇంకా వీటన్నిటిని కూడా బాగా కలిపేసుకుంటే మనకి స్టఫ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. అంటే మనకి దహీ పూరిలో స్టఫ్ పెడతారు కదా, బంగాళదుంప కర్రీ, ఇంకా అదైతే రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా ఇక్కడ వీటన్నిటిని రెడీ చేసుకున్న తర్వాత మరో పక్క ఏంటంటే పూరీలు అయితే వేయించుకుంటున్నాను. ఇవైతే ఏంటంటే రెడీమేడ్ పూరీలు అండి. ఇంకా నేను నేషనల్ మార్ట్కి వెళ్ళిన ప్రతిసారి ఇవైతే ఒక ప్యాకెట్ తెచ్చుకుంటాను అనమాట. అంటే ఒక ప్యాకెట్ మనకి 3-4 నెలలు వచ్చేస్తుంది ఈజీగాను. అంటే ఎక్కువ సార్లు చేసుకుంటే రాదులేండి, అప్పుడప్పుడు చేసుకుంటే మాత్రం 3-4 నెలలు అయితే మనకి ఈ ప్యాకెట్ అయితే వచ్చేస్తుంది అనమాట. అయితే ఈ ప్యాకెట్ ని నేను ఇప్పుడు తెచ్చుకోలేదు, ఇంతకు ముందే తెచ్చుకున్నానండి. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను. దీంతో పానీపూరి కూడా చేశాను కదా, ఇంకా అవే కొద్దిగా ఉన్నాయి అనమాట. అందుకనే ఈ రోజు అయితే దహీ పూరి చేస్తున్నాను. ఇంకా ఈ పూరీలను అయితే నేను వేయించుకుంటున్నాను. మనం ఆల్రెడీ నార్మల్ పూరీలు ఎలా వేయించుకుంటామో ఇంకా అలానే కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి వేసామనుకోండి, వెంటనే పూరీలు అయితే తయారైపోతాయి. మనం బయట కొనుక్కునే బదులు ఇలా చేసుకుంటే ఏంటంటే మనం మనస్ఫూర్తిగా తినొచ్చు అనమాట. ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చు. ఇంక ఇక్కడ పూరీలన్నీ వేయించుకున్న తర్వాత ఇక్కడ ఈ పూరీలకి ఏంటంటే చిన్నగా హోల్ అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ హోల్ చేసుకున్న తర్వాత ఇందులో మనం రెడీ చేసుకున్న ఇంకా ఈ స్టఫ్ మొత్తం కూడా పెట్టుకోవాలి. అయితే ఫస్ట్ నేను ఇక్కడ అన్నిటిని కూడా హోల్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా ఇంకా ఈ బంగాళదుంప కర్రీని అయితే కొద్దిగా పెట్టుకోవాలి. ఇంకా వీటన్నిటిని పెట్టుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా ఈ టామరిన్ సాస్ ఉంది. ఇంకా ఈ టామరిన్ సాస్ ని కొద్దిగా అయితే వేసుకోవాలి. ఇది కొంచెం స్వీట్ గానే ఉంటుంది. ఇంకా దీన్ని కూడా కొద్దిగా వేసుకున్న తర్వాత ఇందులో మనం గ్రీన్ చట్నీ అయితే వేసుకోవాలండి. అన్నిట్లో కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. మనం వీటన్నిటిని కూడా ఒక 2-3 సార్లు ఇలా రిపీట్ చేస్తూ ఉండాలన్నమాట. ఇంకా గ్రీన్ చట్నీ వేసుకున్న తర్వాత మనం స్వీట్ కార్డ్ ఉంది కదా, తర్వాత స్వీట్ కార్డ్ అయితే వేసుకోవాలి.
నెక్స్ట్ అయితే ఇందులో కొంచెం మిక్స్చర్ అయితే వేసుకుంటున్నానండి. నా దగ్గర సేవ్ లేదనమాట. ఒకవేళ మీ దగ్గర సేవ్ ఉంటే సేవ్ వేసుకోవచ్చు. నా దగ్గర అది లేదు. కొంచెం మిక్స్చర్ ఉందని చెప్పేసి మిక్స్చర్‌నే కొద్ది కొద్దిగా అన్నిట్లో వేసేసుకుంటున్నాను. ఇంకా అది వేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా అంటే మనకి దుంపల కర్రీ ఉంది కదా! ఇంకా ఆ కర్రీ వేసుకొని తర్వాత మళ్ళీ కూడాను ఆ స్వీట్ సాస్ ఉంది కదా! ఇంకా ఆ స్వీట్ సాస్ వేసుకొని తర్వాత గ్రీన్ చట్నీ మళ్ళీ ఇంకా ఈ స్వీట్ కర్డ్ ఉంది కదా! ఇంకా ఆ స్వీట్ కర్డ్ వేసుకొని మళ్ళీ లాస్ట్‌లో కొద్దిగా ఇంకా మిక్స్చర్ వేసుకుంటే మనకి దహి పూరి అయితే రెడీ అయిపోతుందండి. ఇలా మనకి ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు వేసుకోవచ్చు. నేనైతే 2 టైమ్స్ వేసుకున్నాననమాట. దీని ప్రాసెస్ కొంచెం పెద్దగుంటుంది గానీ టేస్ట్ మాత్రం చాలా బావుంటుందండి. బయట కొనుక్కునే బదులు ఇలా ఇంట్లో చేసుకున్నామనుకోండి మనస్ఫూర్తిగా అయితే తినొచ్చు. నిజంగా అండి మా పిల్లలైతే ఈరోజు ఫుల్ హ్యాపీ అనమాట. నార్మల్‌గా అయితే ఎప్పుడు కూడా నేను పానీపూరి చేస్తాను గానీ, దహీ పూరి ఎప్పుడో ఒకసారి చేస్తాను. కొంచెం పెద్ద ప్రాసెస్ అని అంతగా ఎక్కువ చేయననమాట. ఈరోజు చేసేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఇంకా ఫుల్‌గా ఇష్టంగా తినేసారనమాట. నేను కూడా ఇక్కడ తినేసాను. ఇంకా ఇలా గడిచిందండి మా ఈవినింగ్ అయితే. ఇక్కడితో అయితే ఇంకా ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. అలాగే రెసిపీస్ ఎలా అనిపించాయని కింద కామెంట్ చేయండి. అలాగే కొత్త వారెవరైనా నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్.